Hi, welcome to Real Estate Channel. శరవేగంగా దూసుకుపోతున్న విశ్వనగరాన్ని మరింతగా డెవలప్ చేసేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2050 మాస్టర్ ప్లాన్ తయారీపై ఫోకస్ పెట్టిన సర్కార్ హైదరాబాద్ వృద్ధి కోసం ఏ అవకాశాన్ని వదలకూడదని నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్ పూర్తయితే శాటిలైట్ టౌన్షిప్స్, రేడియల్ రోడ్ల నిర్మాణం, మెట్రో కనెక్టివిటీ, అన్ని వైపులా సిటీ విస్తరణ వంటి అంశాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సమగ్రమైన మాస్టర్ ప్లాన్ తో సమస్యలు ఉత్పన్నం కాకుండా సిటీ డెవలప్మెంట్ సాధ్యమవుతుందంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. సమగ్రమైన మాస్టర్ ప్లాన్ తో మారనున్న జీహెచ్ఎంసీ ముఖ చిత్రం, చక్కని ప్రణాళికతో అభివృద్ధికి ఆస్కారం. 2050 పేరుతో మాస్టర్ ప్లాన్ పై టీ సర్కార్ కసరత్తు, భవిష్యత్తు వృద్ధి ముందుగా తెలిసే అవకాశం. ఈ మాస్టర్ ప్లాన్ తో అందరికీ ఉపయోగం అంటున్న రియాల్టర్లు. గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని నలువైపులా విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాబోయే 30 నుంచి 40 ఏళ్ల అవసరాలు తీర్చడంతో పాటు దేశ విదేశీ నగరాలను మించి వృద్ధి నమోదయ్యేలా హైదరాబాద్ ను డెవలప్ చేయాలని సర్కార్ భావిస్తోంది. దీనికోసం 2050 మాస్టర్ ప్లాన్ కు రూపకల్పన చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే దీనికోసం అన్ని విభాగాలను సమాయత్తం చేసింది. జీహెచ్ఎంసీకి ఒక మాస్టర్ ప్లాన్, హెచ్ఎండిఏకు మరో మాస్టర్ ప్లాన్, సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వంటి పలు ప్రణాళికలను ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేస్తోంది. వాటన్నింటి స్థానంలో సమగ్ర ప్లాన్ తీసుకొచ్చేందుకు సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకసారి మాస్టర్ ప్లాన్ ఫైనల్ అయితే అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. దీంతో రియాలిటీ రంగ అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా సాగుతుంది. 2050 మాస్టర్ ప్లాన్ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధికి భూములు కేటాయిస్తారనేది ముందుగానే తెలుస్తుంది. పరిశ్రమలకు, ఫార్మాసిటీకి, ఐటీ పరిశ్రమలకు, గ్రీన్ జోన్ కు, రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలకు ప్రభుత్వం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రియాలిటీ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. వృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో రియాలిటీ మార్కెట్ పెరగడంతో పాటు కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కూడా పెరిగే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫస్ట్ ఒక సిటీ గ్రో కావాలంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోనే సిటీ గ్రో అవుతుంది. ఆల్రెడీ మనకు తెలంగాణ చూస్తే మనకు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బిల్ట్ అయి ఉంది. సో ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ కూడా చాలా స్టెప్స్ కూడా చాలా అగ్రెసివ్ గా తీసుకుంటుంది, చాలా పాజిటివ్ వేలో అవుతుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇప్పుడు ఫార్మాసిటీకి కానివ్వండి, ప్రతి ఒక్క దానికి దేనికైనా శాటిలైట్ టౌన్షిప్స్ అంటున్నారు. సో ప్రతి దానికి ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్ట్ అయింది. సో ఇది రెడీ టు ఈట్ లాగా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ కి. సో చాలా అంటే ఈ అగ్రెసివ్ ఇప్పుడు ఎలా స్టెప్స్ తీసుకుంటుందో అలానే ఇప్పుడు చెప్పిన ఎలా చెప్తున్నారో అవన్నీ ఇంప్లిమెంట్ రియల్ గా చేస్తే మార్కెట్ అనేది, రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది తెలంగాణలో నెక్స్ట్ 5 years లో కూడా చాలా ఫ్లరిష్ ఉంటుంది. ఇక సిటీకి సమగ్ర మాస్టర్ ప్లాన్ అమల్లోకి వస్తే రింగ్ రోడ్ నుంచి సిటీకి, రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు ప్రత్యేక కనెక్టివిటీ పెరుగుతుంది. మెట్రో రైల్ కనెక్టివ్ విషయంలో కూడా క్లారిటీ రావడమే కాకుండా ప్రాజెక్టుకు అడుగులు పడతాయి. వీటితో పాటు విద్యుత్, త్రాగునీటి సరఫరా వంటి మౌలిక విషయాల్లో ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ప్రకారం డెవలప్ చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మాస్టర్ ప్లాన్ 2050 అమలు గ్రేటర్ హైదరాబాద్ లో రియాలిటీకి చక్కని ఊతమిచ్చే ఛాన్స్ ఉంది.